కలిసి ప్రభుత్వ ఫలాలను, ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే కార్యక్రమాన్ని ప్రతి ఒక్క కార్యకర్త మీద ఉంది, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క నాయకుడి మీద ఉంది. ఆ కర్తవ్య నిర్వహణలో మనం ఈ 5 సంవత్సరాలు నిరంతరం ప్రజల వద్దనే ఉండి ప్రజలకు సేవ చేసే ఒక మహాభాగ్యంగా మనము ఇది మలుచుకోవాల్సిందిగా ప్రతి ఒక్క కార్యకర్తకు చెప్తున్నాను. నేను ఈరోజు బలవంతులు ఒకవైపు ఉండి ధనము మద్యం ఒకవైపు ఉంటే ఒక సామాన్య కార్యకర్తలు ఇక్కడ కూడా అధైర్యపడకుండా ఎట్లయినా ఈ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలనే తప్పను నేను ఈ ప్రచార కార్యక్రమంలో నా కళ్ళారా చూశాను. కాబట్టి ఈ ప్రభుత్వం పనితీరును సరిగా ప్రజలకు చేరవేయాలంటే అది ఈ కార్యకర్తల మీద ఉంది, ఇక్కడ ఉన్న నాయకుల మీద ఉంది. కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మేమందరం ఇంతకుముందు కష్టపడడానికి 2 రకాలుగా 2 అంతులు కష్టపడి ప్రజల మనసులను ఈ 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా చూరగొనాలని ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఎన్నికల్లో నాకు సహకరించినటువంటి నా కార్యకర్తలు, మండల్ ప్రెసిడెంట్లు, బ్లాక్ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు, బూత్ లెవెల్ కార్యకర్తలు, బూత్ ప్రెసిడెంట్లు, ప్రతి ఒక్కరు ఎన్ఎస్ఏ కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేర్ల కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఒక రకంగా 10 సంవత్సరాల్లో చేసుకోలేంది ఈ 5 సంవత్సరాల్లో చేసి చూపించాలి. మళ్ళీ నర్సాపూర్లో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు నమ్ముకునే విధంగా మనం అందరం తెలుసుకోవాలని, మరియు ఈ క్రమంలో మనకు సహకరించినటువంటి మీడియా మిత్రులకు, ప్రతి వర్గానికి, మేధావులకు, ఉద్యోగస్తులకు, ప్రతి వర్గానికి కూడా మరొకసారి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ అందరికీ తెలుసు, మనం అనుకున్నట్టే ప్రభుత్వం వస్తుంది, మనం అనుకున్నట్టే మన ప్రజల కష్టాలను తీర్చుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఎక్కడ కూడా మనం అహంకారంతో కానీ లేకపోతే విరవీగుతుగా కాకుండా వచ్చేది లోకల్ వార్డు ఎలక్షన్స్ ఉన్నాయి, స్థానిక సంస్థలు ఎన్నుకున్నాయి, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి. ఇంకా మీరు ప్రజలందరికీ కూడా దగ్గర కావాల్సిన అవసరం ఉంది. ఇదొక అవకాశంగా మలుచుకొని ప్రజలకు దగ్గర కావాలి. కార్యకర్తలు అందరినీ కూడా సమన్వయం చేసుకోవాలి. ఐకమత్యంతో ఈ 5-6 నెలలు మనం కష్టపడితే లోకల్ బాడీలో కూడా పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎంపీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, అవన్నిటిని కూడా మనం గెలుచుకునే అవకాశం ఉంది. కాబట్టి దాంట్లో ఖచ్చితంగా మనం ప్రభావం చూపించాలని, దానికి కావలసినటువంటి ధైర్యం, దానికి కావలసినటువంటి అన్ని రకాల మద్దతు ఇక్కడ ఉన్న నాయకులందరం కూడా మనస్ఫూర్తిగా ఇస్తామని కార్యకర్తలందరికీ, చాలా మందిని భయపెట్టారు ఎన్నికల సందర్భంగా. ఈ రోజు కూడా చాలా మంది చెప్పారు నాకు, కొంతమందికి అవగాహన ఉండి కొంత అవగాహన లేక కూడా భయపడ్డారు. ఇప్పుడు ఆ భయం అవసరం లేదు. వాళ్ళు భయపడ్డదల్లా అధికారంలోకి వాళ్ళు వస్తారేమో అని అపోహతో భయపడ్డారు. ఇప్పుడు అధికారం వాళ్ళకి లేదు, అధికారం మన పక్షాన ఉంది. కాబట్టి ఎవరు కూడా ఎలాంటి భయాలకు దానికి కావద్దని ప్రతి ఒక్కరం మేము మీకు కంటికి రెప్పల మీ అందరినీ కూడా కాపాడుకుంటామని నేను ఒకసారి మనస్ఫూర్తిగా చెప్తూ ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు. నిన్న రిజల్ట్ వచ్చిన తర్వాత మన నర్సాపూర్ కాన్స్టిట్యున్సీ మనము ఓడిపోయినామని చెప్పి నిరాశ నిస్పృహకు లోను కాకుండా ఉండాలని ముంగడు కూర్చున్న ప్రెస్ మిత్రులకు మరియు మా మండలాధ్యక్షులకు, సీనియర్ నాయకులకు, ముఖ్యంగా మన అభ్యర్థి అయిన ఆవుల రాజిరెడ్డి గారికి,
ఎందుకంటే తను ఎప్పుడు కూడా మనందరినీ కూడా ముందుండి నడిపించాలని చెప్పి ఆలోచనతో మీరందరూ కూడా చాలా కష్టపడ్డారు, మనందరం కష్టపడ్డాం. దీన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. మనం గతంలో కూడా 10 సంవత్సరాలు అధికారంలో లేవు, కానీ ఇప్పుడు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత మనకు ఏ పనులైనా కానీ మేమందరం కూడా ఇక్కడ కూర్చున్న నాయకులందరం కూడా మీకు ఏ లోటుపాటు లేకుండా ఏ కష్టాల్లో అయినా కానీ మేమందరం కూడా మీకు తోడుగా ఉంటాం. మీరు ఎక్కడ కూడా అధైర్యపడొద్దు. మిమ్మల్ని అందరినీ కూడా ముందుకు నడిపిస్తాం. ఇప్పుడు అక్క చెప్పినట్టుగా రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో కూడా మీకు అందరికీ కూడా మేమందరం అండగా ఉంటాం. ముఖ్యంగా మనందరినీ కూడా ముందుకు తీసుకుపోవాల్సింది మన రాజిరెడ్డి గారు. రాజిరెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా వెనకకు అడిగేయకుండా మనందరికీ కూడా ధైర్యం చెప్తూ తను ముందుకు మనందరినీ కూడా తీసుకుపోవాలి. అది రాజిరెడ్డి గారి పైన మరియు ఇక్కడ ఉన్న సీనియర్ నాయకుల పైన, నా పైన, అందరిపైన కూడా ఈ బాధ్యత మీకుంటుందని చెప్పి తెలియజేస్తూ, మన గవర్నమెంట్ వచ్చిన శుభ సందర్భంగా మనము శుభాకాంక్షలు తెలియజేసుకుందాం. ఎందుకంటే మన నర్సాపూర్ కాన్స్టిట్యున్సీలో మనము నైతికంగా మనం గెలిచినట్టే, ఓడిపోయినట్టు కాదు. దీన్ని ఇదే స్ఫూర్తితో మనం ముందుకు తీసుకుపోవాలి. రాబోయే రోజుల్లో లోకల్ బాడీలలో కూడా అందరం కూడా విజయం సాధించి మన కాన్స్టిట్యున్సీకి ఆదర్శంగా ఉండి మనం రేపటి రోజులు మనకు మన రేవంత్ అన్నకు మరియు మనకు పెద్దలందరూ కూడా పైన ప్రతి ఒక్కరు కూడా అధికారంలో ఉంటారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది కాబట్టి మనం ఎక్కడ కూడా నిరాశ నిస్పృహకు లోను కాకుండా మనం అందరం కూడా ఇంకొక 5 సంవత్సరాలు ఇదే కష్టంతో ఇదే కష్టపడుతూ మనం ముందుకు కొనసాగుదామని చెప్పి తెలియజేస్తూ అందరినీ కూడా తెలియజేస్తున్నాను.